ప్రకటన 2:18లో తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము అని. తుయతైర అనేది ఆసియాలో పెరుగాంచిన పట్టణం. ఇది పెర్గములాగా కొండ మీద ఉన్నటువంటి పట్టణం కాదు. ఇది మామూలుగా సాదాసీదా పీఠభూమిలాగా ఉండేటువంటి ప్రదేశమే. అందువలన ఎక్కువ శత్రువులు దాడి చేయటానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతం. అందువల్ల రోమ ప్రభుత్వం ఏం చేశారనంటే తుయతైరలో ప్రత్యేకించి ఒక ఆర్మీ క్యాంప్ ఏర్పాటు చేశారు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సికింద్రాబాద్లో భారత ప్రభుత్వం ఒక ఆర్మీ క్యాంప్ ఏర్పాటు చేశారు. దాన్ని ఏఓసి అని పిలిచేవారు. కొన్ని వేల ఎకరాల భూమి, అందులో సైనికులు ఉండేవారు. ఎవరైనా శత్రువులు హఠాత్తుగా పట్టణాల మీద దాడి చేస్తే వెంటనే స్పందించి ప్రతిదాడి చేయటానికి అనుకూలంగా ఇలాంటి ఆర్మీ క్యాంపులు ప్రాముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగూ తుయతైర పట్టణంలో కూడా ఒక ఆర్మీ క్యాంప్ ఉంది. అంతేకాదు, ఈ తుయతైర పట్టణము వస్త్రపు అద్దకాల పని, అంటే వస్త్రాల పైన రంగులతో అద్దే ఒక కల్చర్ ఈ తుయతైర పట్టణంలో ఉంటుంది. మీరు అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం చదివినప్పుడు లూది అనే స్త్రీ గురించి మీరు వినే ఉంటారు. పౌలు ఫిలిప్పీ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి వెళ్తే ఫిలిప్పీ పట్టణంలో సమాజ మందిరాలు లేవు. అంటే యూదులు అక్కడ బహు తక్కువ సంఖ్యలో ఉంటారు. అందువలన భక్తి కలిగినటువంటి స్త్రీలు ఏం చేసేవారు, ఆ ఫిలిప్పీ పట్టణంలో నది ఒడ్డున ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. చదువుతాం ఒకసారి అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 11 నుంచి ఒకసారి చదువుతాను సార్. మేము అని అంటే అపోస్తలుడైన పౌలు శీల తిన్నగా సముద్రకేకును మరునాడు నెయ్యపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమియోల ప్రవాస స్థానంలో ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ పిలుచుండెను. ఆమె ఉదారంగా కూడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆమె లూదియా అనే ఆమె ఓదారంగు పొడిని అమ్మే వ్యాపారం ఆమెది. ఆమె సొంత ఊరు తుయతైర పట్టణం. ఇప్పుడు మనం ఏ ఊరిలో ఉన్న సంఘం గురించి చదువుతామో ఆ ఊరిలో ఉంటారు. ఆ ఊరిలో ఆమె సొంత ఊరు తుయతైర. అక్కడి నుంచి పిలుపుకి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆమె ఓదారంగు పొడిని అమ్మే వ్యాపారి. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యమించాను. ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. చాలు. కాబట్టి తుయతైరలో వస్త్రాలపైన రంగులు అద్దడం వారి కల్చర్ అన్నమాట. అంతేకాదు,
అక్కడ చాలా వ్యాపార వాణిజ్యాలు జరుగుతూ ఉండేవి. తుయితైర పట్టణంలో చాలా వ్యాపార వాణిజ్యాలు జరుగుతూ ఉంటే ప్రతి వ్యాపారానికి సంబంధించి ఒక యూనియన్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి. బట్టలు అమ్మే వ్యాపారస్తుల యూనియన్, మందుల షాపు వ్యాపారస్తుల యూనియన్, అలాగే హోటల్స్ వ్యాపారస్తుల యూనియన్ అనేవి ఇప్పుడు ఉన్నట్టే తుయితైర పట్టణంలో ఆ కాలంలోనే ఇలాంటి వ్యాపారాలకు సంబంధించిన యూనియన్లు ఉంటాయి. ఈ యూనియన్లు ఏం చేస్తూ ఉంటారనంటే ప్రతి యూనియన్కి ఒక దేవత, ప్రతి వ్యాపారానికి సంబంధించినటువంటి దేవతలు. ఇలాంటి కల్చర్ ఉన్నటువంటి ఊరు తుయితైర పట్టణం. అంతేకాదండి, ఈ తుయితైర పట్టణంలో ఈ యూనియన్స్ ఉన్నాయి కదండి. అక్కడే బాగుందండి, కూర్చున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తాం. ప్రతి యూనియన్కి సంబంధించి ప్రతి వ్యాపారానికి సంబంధించి యూనియన్స్ ఉంటాయి. ఈ యూనియన్లో ఏం చేస్తూ ఉంటారనంటే ఆయా వ్యాపారం చేసే మనుషులందరూ కలిసి ఒక పండుగ చేసుకొని ఆ దేవత ముందు బలి అర్పించి ఆ బలి మాంసాన్ని భుజించి ఆ దేవత ముందు ఆ సాంఘికమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. అది వాళ్ళ కల్చర్, ఆ ఊరికి అది అలవాటు. ఒక యూనియన్ ఉండడం, ఒకవైపుడు అద్దకపు వ్యాపారం ఉందనుకోండి, గోదావరంగ పొడి అమ్మే వ్యాపారం ఉందనుకోండి, ఆ వ్యాపారం అమ్మే ఒక యూనియన్. ఈ యూనియన్కి సంబంధించిన ఒక దేవత, ఆ దేవతకు బలి అర్పించడం ఒకరోజు అనుకొని ఆ బలి మాంసం ఆ యూనియన్ వాళ్ళందరూ తినడం, అదొక ఉత్సవంగా మద్యపానము వగైరా కార్యక్రమాలు బొమ్మ ముందు జరిగించడం. ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఆ ఊర్లో. నేను ఒక 2 సంవత్సరాల క్రితం భూపాలపల్లి అని ఒక ఊరు వెళ్ళానండి. భూపాలపల్లి అది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. అక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి ఎక్కువ. చాలా జీతాలు ఉంటాయి వాళ్ళకి. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు లక్షల జీతాలు. 6 రోజులు పనిచేస్తారు, 7వ రోజు సెలవు. నేను విన్న సమాచారం ఏంటంటే మొత్తం తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక ఆదివారము ఎన్ని గొర్రెలు మేకలు అమ్ముడుపోతాయో అన్ని గొర్రెలు మేకలు ఆ ఒక్క ఊర్లోనే అమ్ముడుపోతాయండి. ఎందుకండి ఈ మాట నాకు చెప్పారన్న? ఆ రోజు సెలవు కాబట్టి కార్మికుల యూనియన్ల పండుగ జరుగుతుంది. ఆ యూనియన్ వాళ్ళందరూ కలిసి కుటుంబాలతో మేకలు వధించి చక్కగా దాన్ని వండుకొని తిని దానికి సంబంధించినటువంటి మద్యాన్ని సేవించి ఇలాగూ కాలం గడుపుతారండి అని అన్నారు. తుయితైర పట్టణంలో పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ప్రతి వ్యాపారానికి ఒక యూనియన్, ఆ యూనియన్కి సంబంధించినటువంటి దేవత, ఆ దేవతకు బలి అర్పించడం, మద్యం సేవించడం, ఇలాంటి ఒక సంస్కృతి కలిగినటువంటి పట్టణం తుయితైర పట్టణం. అంతేకాదు, ఆ తుయితైర పట్టణంలో ఇంకొక వింత ఉంది.
వింత ఏంటంటే ఒక ఇత్తడి విగ్రహం, ఇత్తడితో చేయబడిన విగ్రహం. ఈ విగ్రహాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారని అంటే దైవ కుమారుడు అంటారు. ఏంటి విశేషమో, మా మీదకి ఎవరైనా శత్రువులు వస్తే అడ్డుకునేది ఈ బొమ్మే అనేది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు అర్థమైంది కదండి వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో, వాళ్ళ జీవనశైలి ఎలాంటిదో. అలాంటి ఊర్లో క్రీస్తు ప్రభు సంఘం ఏర్పడింది. ప్రభు అయిన యేసును గురించినటువంటి సువార్తను విన్నారు వాళ్ళు, ప్రభునందు విశ్వాసం ఉంచారు, దేవుని వైపు తిరిగారు. అక్కడ పరిశుద్ధుల గుంపు ఉంది, క్రీస్తు ప్రభు సంఘం ఉన్నది. ప్రత్యేకించి ఆ మనుషులు ప్రభు తన రక్తం చేత కొనుక్కున్న జనాంగం. అలాంటి జనాంగము తొలితేరా పట్టణంలో ఉంటే ప్రభు అయిన యేసు తన హక్కు కలిగి తన స్వరక్తమిచ్చి సంపాదించిన తుయితేరా సంఘములో కూడా ఆయన సంచరించారు. ఆ సంఘం యొక్క పరిస్థితులను ఆయన పర్యవేక్షించారు, చూశారు. వారికి కొంత సమాచారం అవసరం ఇప్పుడు అని ప్రభు అయిన యేసు భావించి తన సందేశాన్ని తుయితైరా సంఘానికి ఇస్తూ ఉన్నారు.